వరకు ఆ కాన్సెప్ట్ని పరిచయం చేసిన లీడర్ చేయబట్టుకొని నడిస్తే జస్ట్ 4 ఇయర్స్లోనే 3,50,000 రేపు 20-30కి 10 లక్షలు సంపాదిస్తుంది. నేను మేడం గురించి ఎందుకు చెప్తున్నానంటే ఈ జిఎన్సీపీ ఓనర్ కూడా మేడం. మీతో పాటు చీరాల్లో ఉంది, మీతో పాటు చీరాల్లో తిరుగుతుంది. ఆమె ఎవరో మీకు తెలియదు, ఆమె ఏం చేస్తుందో మీకు తెలియదు. అవును కదా? అవునా కదా? ఆమెకున్న అవకాశం చీరాల్లో ఉంటుంది, మీకు ఉందా లేదా? ఉంది సార్. ఉందా? ఉంది సార్. ఉంది అంటే వస్తుందా? ఏం చేయాలా? తెలుసుకోవాలి. కష్టపడు, పడకపో. ఒక అవకాశం మీ దగ్గరికి వచ్చిందని దాని గురించి తెలుసుకోవాలా అవుతా? తెలుసుకోవాలని లోపల కూర్చోబెడితే నాకు పని ఉందని వెళ్ళిపోయింది. ఒక ఆయనకు 15,000 20,000 ఉంటుంది అయితే తెలియదు దాని గొప్పతనం. తెలియక వెళ్ళిపోయాడు. తెలుసుకుంటే పోతారా? వాళ్ళ ఇప్పుడు సార్ ఉన్నారు, ఒక ఎక్స్ఆర్ మీ సార్ అన్నప్పుడు ప్రైవేట్ స్కూల్ టీచర్ గెంటేసిన బాబు బయటికి కానిస్టేబుల్ సార్ వాళ్ళు గెంటేసిన బాబు బయటికి. ఎందుకంటే దాని గొప్పతనం తెలుసుకుంటే పోరు. నేనేమంటానంటే మీరు ఐడీ తీసుకోండి, ప్రోడక్ట్ కొనడం నేను చెప్పను. డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అనే ఒక మంచి ఆపర్చునిటీ, వరల్డ్ ఫేమస్ ఆపర్చునిటీ ఉంది. దాని గురించి తెలుసుకోండి. డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్లో చాలా కంపెనీలు ఉన్నాయి. చీరాల్లో ముక్కుల కంపెనీ, గ్రైండర్ల కంపెనీ, డిన్నింగ్ సెట్ల కంపెనీ 10,000-15,000 కట్టించుకొని అందరినీ ముంచిపోయినాయి. దాని గురించి నేను కాదు అనేది, ఒక రూపాయి ఇన్వెస్ట్మెంట్ లేకుండా, ఒక్కరితో రూపాయి కట్టించకుండా, ఒక్క రూపాయి కట్టకుండా మీ ఇంట్లో వాడుకునేటువంటి వస్తువుని కొనుక్కొని వాడుకొని 10 మందికి చెప్తే, ఏం సార్ మేమేమి స్వప్నం చేసుకుంది చెప్పాలా, మేము తోపు తురుము అంటారా? వేల కోట్లు ఉన్న మహేష్ బాబు సంతూర్ సార్ బ్యాట్ చేస్తున్నాం మనం సార్. అవునా కదా? బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఏం తేడా ఆయన చేసేది? ఆర్పిక్ బాత్రూమ్ గడికి ఆర్పిక్ యాడ్ చేస్తారు షారుఖ్ ఖాన్. వేల కోట్లు లక్షల కోట్లు ఉన్న సెలబ్రిటీలే సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం యాడ్లు చేస్తూ ఉంటే ఇంటితే ఊడిపోయే ఉద్యోగం డిప్యూటీ తహసీల్దార్ ఎవడన్నా కన్యాలో చేసిన ఊడిపోయే ఉద్యోగం. మరి మేము సబ్బు పేస్ట్ గురించి చెప్పచ్చా లేదా? నేనేం చేస్తున్నాను. అవకాశం చాలా గొప్పది, తెలుసుకోండి. ఇక్కడ మేము మీ చీరాలకి చేర్చమనో చెప్పడానికి రాలా. మాకు దగ్గర ఒక మంచి అవకాశం ఉంది, అది మీకు తెలియజేయడానికి వచ్చాం. తెలియజేయచ్చే తప్ప, మన దగ్గర ఒక మంచి అవకాశం ఉంటే తెలియజేయచ్చే తప్ప. దేవుడు వరాలు శాపాలు ఇస్తాడా? అవకాశాలు ఇస్తాడా? అవకాశాలు ఇస్తాడు. దేవుడు ఎవరు కూడా వరాలు శాపాలు ఇవ్వడు, అవకాశాలే ఇస్తాడు. ఆ అవకాశాన్ని మనం ఉపయోగించుకుంటే వరం, ఉపయోగించుకోకపోతే ఆ దేవుడు నా ఫ్రెండ్ రూపంలో నాకు ఒక అవకాశం ఇచ్చాడు. దాన్ని నేను ఈరోజు ఉపయోగించుకొని 47,000 రూపాయలు జస్ట్ 12 నెలల్లో సంపాదించాను. 12 సంవత్సరాలు ఉద్యోగం చేస్తే జాబ్లో 59,000, జస్ట్ 12 నెలలు కష్టపడితే 47,000. రేపు డిసెంబర్ కల్లా 1,50,000 రూపాయలు తీసుకుంటాం. ఏం చేస్తున్నాను సార్ అంటే, డిమార్ట్లోనో మోర్లోనో అక్కడ పడితే ఇక్కడ అక్కడ ఎక్కడ పడితే అక్కడ కొనుక్కునే సబ్బు పేస్టు బ్రష్ లాంటివి ఈ స్టోర్లో కొనుక్కొని అవి వాడటం వల్ల నాకు జరిగిన మంచిది. ఇలాంటి 10 మందికి అవగాహన కల్పించడం వల్ల నాకు ఈరోజు 47,000 వస్తుంది. అలాగే మేడం కూడా 3,50,000 వచ్చింది. మేడం అప్లైన్ ఉన్నారు, ఎంఎస్ఆర్ గురువు గారు సారు 18 లక్షలు. ఊహ కందుద్దా? నెలకి 18 లక్షలు మీ ఊహ కందుద్దా? లేదు. 48 2 కోట్లు, నెలకి 2 కోట్లు సంపాదించే వాళ్ళు కూడా వెస్టేజ్లో ఉన్నారు. జస్ట్ 12-13 సంవత్సరాలు. కాబట్టి ఒక మంచి అవకాశం, వెస్టేజ్ అనేది చాలా మంచి అవకాశం. ఎక్కడో మారుమూల పల్లెటూరులో బాగా కష్టపడి చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది. మంచి ఉద్యోగం వస్తే లైఫ్ మారుద్దని నేను కానీ, వైకాంత్ సార్ కానీ, గాలి సార్ కానీ ఎంతో కష్టపడి ఇక్కడ కూర్చున్నటువంటి చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ సార్, కానిస్టేబుల్ సార్ కూడా ఓవర్టైం ఉద్యోగం రావాలి, ఎక్సే ఆర్మీ సార్, నాగార్జున సార్ కూడా ఓవర్టైం ఉద్యోగం రావాలి. ఎంతో కష్టపడి రోజు 10, 12, 14 గంటలు కష్టపడి చదివితో ఉద్యోగం వస్తే లైఫ్ మారుద్ది అనేది తలకిందులు అయిపోయింది. అవునా కాదా? ఇందాక సార్ చెప్పాడు, ఒక డిఏ కోసం ప్రతిలాడుకోవాలి, టీఆర్సీ కోసం కాలు కొట్టుకోవాలి. అలాంటి పరిస్థితి నుంచి దేవుడా ఏదైనా ఒక మంచి అవకాశం ఉంది,